ఒక హత్య జరిగితేనే సమాజం ఉలుక్కుపడుతుంది. అలాంటిది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 48 మంది యువతులు సడన్గా మాయమైపోయారు. వాళ్ళంతా శవాలై ఒక నది ఒడ్డున తేలారు. ఇదంతా పోలీసులు తెలుసు. సిటీలో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడు, కానీ వాడు ఎలాంటి ఆధారాలు వదిలిపెట్టట్లేదు. పోనీ వాడు ఏమైనా పెద్ద సైంటిస్టా లేక క్రిమినల్ లాయరా అంటే కాదు, వాడు మన మధ్యలో తిరిగే ఒక సామాన్య ట్రక్ డ్రైవర్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 ఏళ్ల పాటు పోలీసులు చిక్కకుండా దేశాన్ని వణికించిన సైకో కిల్లర్ కథే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ కథ ముగిసేసరికి మన పక్కన ఉండేవాడు ఎలాంటి వాడో అది మీకే ఒక క్షణం భయం వేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కథ 1982లో అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ లో మొదలవుతుంది. అక్కడ గ్రీన్ రివర్ అనే ఒక ప్రశాంతమైన నది ఉంది. జూలై నెలలో ఒక రోజు ఆ నదిలో చేపలు పట్టడానికి వెళ్ళిన కొందరికి నీళ్లలో ఏదో తేలుతూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక యువతి శవం. పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తుండగానే అదే నదిలో కేవలం కొన్ని మీటర్ల దూరంలో మరో 2 శవాలు దొరికాయి. ఆ శవాలన్నింటినీ ఒకేలా గొంతు నువ్వులు చంపేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ తర్వాత ప్రతి వారం ప్రతి నెల ఎవరో ఒక యువతి మాయమవడం, కొన్ని రోజులకి ఆ గ్రీన్ రివర్ వద్ద శవమై కనిపించడం ఇలా సర్వసాధారణం అయిపోయింది. చనిపోయిన వాళ్ళంతా 15 నుండి 25 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే, వీళ్ళంతా మహిళలు. సో అప్పుడు మీడియా దీనికి గ్రీన్ రివర్ కిల్లర్ అని పేరు పెట్టింది. ఆ సిటీలో ఉన్న ఆడవాళ్ళంతా రాత్రిపూట బయటికి రావాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ వచ్చరికి పోలీసుల మైండ్ గేమ్స్ అండ్ ఫెయిల్యూర్స్. ఈ కేసును సాల్వ్ చేయడానికి అప్పట్లో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు వేల మందిని విచారించారు. కానీ ఇక్కడ కిల్లర్ చాలా తెలివైన వాడు. వాడి శవాల మీద తన వేలు ముద్రలు గాని జుట్టు గాని ఎలాంటి క్లూస్ వదిలిపెట్టేవాడు కాదు. పైగా పోలీసులు తప్పుదోవ పట్టించడానికి చంపిన శవాలను ఒక చోట, వాళ్ళ బట్టలు ఒక చోట పడేసేవాడు. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఉంది. ఈ కేసు ఎంతకీ తేలకపోవడంతో అప్పట్లో జైల్లో ఉన్న మరో సీరియల్ కిల్లర్ టెడ్ బండి సహాయం కూడా పోలీసులు తీసుకున్నారు. ఆ టెడ్ బండి పోలీసులతో ఏమన్నాడంటే ఆ కిల్లర్ శవాలను పడేసిన చోటుకే మళ్ళీ వస్తాడు, అక్కడ నిఘా పెట్టండి అని ఇంటి ఇచ్చాడు. సో వీడు చెప్పినట్టు పోలీసులు నిఘా పెట్టారు, కానీ కిల్లర్ దొరకలేదు. నిజానికి 1987లోనే గ్యారీ రిజ్వే అనే ఒక పెయింటర్ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. అతన్ని పిలిపించి లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారు. కానీ ఆ సైకో ఎంత కూల్ గా సమాధానం చెప్పాడంటే ఆ లైట్ డిటెక్టర్ మిషన్ కూడా వాడు నిజం చెప్తున్నాడనే చూపించింది. దాంతో పోలీసులు వాడిని వదిలేశారు. అది పోలీసులు చేసిన అతిపెద్ద తప్పు. కాలం గడిచిపోయింది. 1940 పోయి 1990 వచ్చాయి. కేసు సాల్వ్ కాని కేసుగా మారిపోయింది. దాదాపు 20 ఏళ్ళు గడిచాయి. కిల్లర్ ఇక దొరకడు అని అనుకునే టైంలో సీన్ లోకి వచ్చింది ఫోరెన్సిక్ సైన్స్ అండ్ DNA టెక్నాలజీ. 2001లో కొత్త ఇన్వెస్టిగేటర్లు పాత కేసు ఫైళ్ళని మళ్ళీ దులిపారు. 1987లో సేకరించిన కొన్ని శాంపిల్స్ ల్యాబ్ కు పంపారు. అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ DNA టెక్నాలజీ ద్వారా ఆ శాంపిల్స్ ఎవరో తేలిపోయాయి. పోలీసు వెంటనే ఆ పెయింటర్ గ్యారీ ఇంటిపై దాడి చేసి అతను అరెస్ట్ చేశారు. కోర్టులో మొదట అస్సలు ఒప్పుకోలేదు. కానీ పోలీసు DNA రిపోర్ట్ చూపించాక వాడికి అస్సలు ఊపిరాలేదు. ఒకవేళ వాటి నిజం ఒప్పుకుంటే ఉరిశిక్ష పడకుండా జీవిత ఖైదు పడేలా లాయర్లు డీల్ కుదిర్చారు. అప్పుడు ఆ సైకో డీల్ కోసం నిరూపాడు. వాడు చెప్పిన నిజాలు విని కోర్టు హాల్లో ఉన్న వాళ్ళంతా షాక్ గురయ్యారు. తాను కేవలం 5 లేదా 6 కాదు, ఏకంగా 48 మంది అమ్మాయిని చంపారని ఒప్పుకున్నాడు. అంతటితో ఆకుండా వాడు చంపిన మొత్తం అమ్మాయిల లిస్టు 70కి పైగా ఉంటుందని చెప్పాడు. ఆ నెలకి ఇంకెంతమంది చంపానో వాడికి లెక్క గుర్తులేదని కూడా చెప్పాడు. ఈ మాటలతో చెప్పి కోర్టులో నవ్వుతున్నాడు అన్నమాట. 20 ఏళ్ల పాటు పక్కా ప్లానింగ్ తో తను పెయింటింగ్ చేసే ట్రక్ లోనే ఈ దారుణాలు చేశారని చెప్పాడు. ప్రస్తుతం వాడు అమెరికా జైల్లో ఏకాంత ఖైదును అనుభవిస్తున్నాడు. సో ఈ అంతకుడు గ్యారీ రిజ్వే చూడడానికి చాలా నార్మల్ గా ఉండేవాడు. ఒక భార్య, ఒక కొడుకు, రోజు ఆఫీస్కి వెళ్ళడం, చర్చికి వెళ్ళడం, ఇదే వాడి లైఫ్. కానీ లోపల మాత్రం ఒక భయంకరమైన మృగం ఉంది. క్రిమినాలజీలో ఒక మాట అంటారు, సమాజంలో అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్స్ అత్యంత సాధారణమైన మనుషుల్లాగే ఉంటారు. సో మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడు అలర్ట్ గా ఉండండి. ఈ రియల్ క్రైమ్ మిస్టరీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి క్రైమ్ మిస్టరీల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.